మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొట్టడము, చెవులను కొరికేయడము. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఏ పని అంటే ఆ పని చేస్తూ ఉన్నారు, ఎవరినంటే వాళ్ళని చితకబాదుతూ ఉన్నారు. సో అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. నిజామాబాద్ జిల్లాలోని ఒక ప్రైవేట్ వెంచర్కి అతి సమీపంలోనే ఒక న్యూ కన్స్ట్రక్షన్కి సంబంధించిన బ్రిడ్జ్ ఉంది. సో ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే, నిన్న నిజామాబాద్ జిల్లాలో ఏదైతే స్విగ్గీ డెలివరీ బాయ్ పైన అయితే ఎవరైతే ఒక 4 నుంచి 5 తాగిన మైకంలో దాడి చేశారు. సో దాడి చేసిన విషయం అంతా పక్కన పెడితే మాత్రం వీళ్ళంతా కూడా మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళే. సో మత్తు పదార్థాలకు బానిస అయితే ఏం కాదు. కాకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తాగిన మైకంలో ఎవరిని ఏం చేస్తూ ఉన్నాం, ఎవరిని ఏమంటున్నాం అనేది కూడా ఒక సోయిలో లేకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి అయితే పాల్పడుతూ ఉన్నారు. సో ఈ బ్రిడ్జ్ గురించి మనం మాట్లాడుకోవాలా. ఇది ఒక ప్రైవేట్ వెంచర్కి సంబంధించిన ఏరియా ఇది. సో ఇది చాలా వరకు కూడా మనకి చుట్టుపక్కల చాలా ఇండ్లు ఉన్నాయి చూడండి. సో ఇది 4th టౌన్ ప్రెమిసెస్కి వస్తుంది. ఇక్కడ పోలీస్ అధికారులు అసలు వాళ్ళ పెట్రోలింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ పనితీరు ఎట్లుంది అనేది నేను ఖచ్చితంగా చూపించాలా, ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటే ఇది మొన్న కట్టినారు. ఇది కాకపోతే ఎవరైతే ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో తాగిన మైకంలో తాగి ఇక్కడ ఇట్లాంటి చిల్లర కథలు పడుతూ ఉన్నారు, చిల్లర పనులు చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే నిన్న ఒక డెలివరీ బాయ్కి సంబంధించిన బైక్ని, అంటే అతను ఎవరైతే ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో అండ్ సో పర్సన్స్ ఎవరైతే ఇక్కడ తాగిన మైకంలో ఏదైతే మద్యం సేవించి ఒక డెలివరీ బాయ్ని అయితే ఇక్కడికి రమ్మన్నారు. సో వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళు బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారా లేకపోతే ఇంకేం ఆర్డర్ పెట్టుకున్నారా అనేది పక్కన పెడితే, ఎవరైతే 4 నుంచి 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత ఆ డెలివరీ ఏదైతే ఆ బిర్యానీ ప్యాకెట్ కావచ్చు లేకపోతే ఏదైతే ఆర్డర్ చేసుకున్న ఐటెం ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయి. సో క్యాన్సిల్ చేసిన తర్వాత నీకు అది అమౌంట్ అనేది ఖచ్చితంగా రిఫండ్ అవుతుంది. ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఎవరైతే తాగిన మైకంలో 4 అతనికైతే చెప్పడం జరిగింది. అదంతా కూడా కుదరదు అన్న తర్వాత ఎవరైతే స్విగ్గీ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన అయితే 3 నుంచి 4 దాదాపు 5 ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ 5 కూడా అతని పైన దాడి చేసిరు అని తెలుస్తూ ఉంది. సో దాడి చేయడం అనేది పక్కన పెడితే అతను వచ్చిన బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ని వాళ్ళు ఎవరైతే 4 నుంచి 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లిఫ్ట్ చేసి దీనిలో ఈ కాలువలో పడేసారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఏంది అసలు నిజామాబాద్లో ఏం జరుగుతూ ఉంది? మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఇంత దారుణానికి కొడుకడతా ఉన్నారు. అసలు ఏం చేస్తూ ఉన్నాం అంటే తాగిన మైకంలో ఎవరిని ఏమంటున్నాం, ఎవరితో ఏం చేస్తూ ఉన్నాం, ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనేది ఒక ఆలోచన కూడా లేకపోతే ఎట్లా? సో ఎవరైతే డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, సో వీళ్ళంతా కూడా ఒక సెక్షన్కి సంబంధించిన మనకి వర్కర్స్ అని చెప్పుకోవాలా. సో ఇదంతా జరిగిన తర్వాత నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా స్విగ్గీ కావచ్చు, జొమాటోకి సంబంధించిన డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. మొత్తం సేవలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. 4th టౌన్ ప్రామిసెస్కి వస్తుంది. ఐ రిపీట్ అగైన్, 4th టౌన్ ప్రామిసెస్కి వస్తుంది. అరేబియన్ మండి ఏదైతే మనకి వినాయక్ నగర్లోని అరేబియన్ మండి కావచ్చు, అదేవిధంగా ఎక్స్ మేయర్ అయినటువంటి ధర్మపురి సంజయ్ గారి ఇంటి నుంచి కొంచెం ముందుకు రావాలి ఇది. సో అరేబియన్ మండి దాటిన తర్వాత ఫస్ట్ ఆర్ సెకండ్ రైట్లోనే మనకి ఈ బ్రిడ్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడికి ఎవరు వస్తారు అంటే మళ్ళీ తాగిన వాళ్ళే వస్తారు. సో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు, అదేవిధంగా బైక్ రైడింగ్ ఏదైతే చేస్తూ ఉంటారో బైక్ రేస్ అని చెప్పుకోవాలా. సో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. అరే అదేంది, ఇప్పటి వరకు జొమాటో అన్నారు, స్విగ్గీ అంటున్నారు, ఒకటేసారి మళ్ళీ తర్వాత ఈ బైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే నేను చూపిస్తా. సో చూడాల్సిందే, ఒక్కసారి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తా. ఈ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ వెహికల్కి సంబంధించిన మార్క్స్ ఇవి. సో ఇక్కడ స్టంట్స్ చేయడము, లేకపోతే బైక్స్ని తిప్పడము, లేకపోతే ఇంకొకటి ఇక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎవరైతే స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో బిక్కుమంటూ భయపడతా ఉన్నారు. సో బిక్కుమంటూ భయపడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. పక్కనే గ్రేటర్ కమ్యూనిటీస్ కావచ్చు, అండ్ దాని తర్వాత పక్కనే మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళైతే అసలు ఇది ఏంద్రా బాబు అని చెప్పేసి అలా తలలు బాదుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా చాలా మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వందల మంది ఫ్యామిలీస్ ఇక్కడ నివాసిస్తున్న ప్రదేశం ఇది. సో వీళ్ళంతా కూడా ఇది నైట్ కాగానే అసలు అరే తాగిన వాళ్ళకి ఇది ఒక అడ్డా అయిపోయింది. 4th టౌన్ గీనే అండి, ఇగో ఇక నుంచి చూపిస్తాను. నీకు
ఇక్కడ నుంచి 4th టౌన్ పక్కనే ఉంటుంది మనకి. 4th టౌన్ పక్కనే ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి నియర్ బై ప్లేస్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవాలా. ఎవరైతే సదరు స్విగ్గీకి సంబంధించిన డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని చాలా వరకు కూడా చితకబాదిన తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తన్ని తరలించారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎంత దారుణాన్ని కొడిగట్టారంటే వీళ్ళు ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు, ఎవరైతే మద్యం సేవించి ఇదంతా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్న ఎంత దారుణాన్ని కొడిగట్టిర్రు అంటే ఆ తాగిన మైకంలో వాళ్ళు ఏం అంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక సోయి లేకుంటుందా అది పరిస్థితి. ఎవరైతే డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆయనది అంటే దాదాపు ఆయన చెవులు కూడా కొరికేశారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే తాగిన మైకంలో ఏం చేస్తున్నారా బాబు అని చెప్పేసి ఎవరైతే ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత, అదేవిధంగా ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని చూసిన తర్వాత చెవులు కొరికేశారంటండి. ఈ గొడవలో నేను అదే చెప్తున్నాను. అసలు తాగిన మైకంలో ఏం చేస్తూ ఉన్నాం? ఒక వన్యమృగాలుగా వీళ్ళు ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా వరకు కూడా బాధాకరం. అసలు నిజంగా చెప్పాలంటే ఇది ఒక సిగ్గుచేటు. ఒక మనిషిపైన ఇంత దారుణంగా కొట్టడము, దాని తర్వాత ఇట్లా చెవులని కొరికేయడము, ఇదంతా ఏంది అసలు ఇదంతా కూడా చూస్తే చాలా వరకు కూడా ఇక్కడ ఈ ప్లేస్కి రావాలంటే వల్ల ఖచ్చితంగా భయపడతా ఉన్నారు. సో ఇక్కడ ఈ చోటు ఏదైతే ఉందో ఎవరైతే మనకి యంగ్స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బైక్స్ తెచ్చుకోవడము, రేసింగ్ చేయడము, రేసింగ్ కూడా ఇక్కడ జరుగుతుందని అని చెప్పేసి మనకు స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఆన్ స్క్రీన్ రాకపోవచ్చు, కాకపోతే ఆఫ్ స్క్రీన్లో అయితే చాలామంది మా గూడు విలపించుకున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేరు. సో ఇంత దగ్గరలో ఇంత ఇన్సిడెంట్ అయింది, ఇంత రైడ్స్ అంటే ఇట్లాంటి బైక్ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి, రేసింగ్ జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. అది కూడా పోలీస్ కమిషనరేట్ పరిధిలో. అసలు ఏం జరుగుతూ ఉంది అంటే తాగిన మైకంలో ఇంకొకటి చెప్తున్నాను. సో ఇక్కడ తాగిన వాళ్ళే వస్తారా అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఆనవాళ్ళు కూడా లేవు. మొత్తం గాంజా బ్యాచ్, మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళు ఏవైతే మనకి మత్తు పదార్థాలు గాంజా కావచ్చు, దాంతోపాటు మనకి కొంతమంది చెప్పారు వైట్నర్స్. సో వైట్నర్స్ని కూడా చాలామంది వాటిని సేవిస్తూ ఉన్నారంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, అసలు యంగ్స్టార్స్ ఎట్టిపోతూ ఉన్నారు. ఒక పక్కన చాలా వరకు కూడా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్ మనం ఎన్నో చూస్తున్నాం. కాకపోతే తాగడానికి తినడానికి పైసలు ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ గురించి చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. ఇక్కడ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీ అపార్ట్మెంట్కి నేను వెళ్ళిన తర్వాత మీరు చూసారా అసలు ఏం జరిగింది, ఏ టైంలో జరిగింది అని చెప్పేసి. అంటే అసలు మేము ఏ టైం అని చెప్పుకోవాలా, మేము ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఇది ఒక తత్తంగం, ఇది ఒక పంచాయతీ అయిపోయింది. ఇక్కడ ప్రతిసారి గొడవలు అయితే ఉంటాయి అని చెప్పేసి మనకి ఇక్కడ అపార్ట్మెంట్కి సంబంధించిన వాసులు అయితే చెప్తా ఉన్నారు. సో దాంతోపాటు ఇక్కడ మెయిన్గా ఏవైతే మనకి అసాంఘిక కార్యకలాపాలకు కూడా చోటుగా నిలుస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ అడ్డ. సో ఇక్కడ ఒక ప్రైవేట్ వెంచర్ అయితే ఉంది. సో ఈ ప్రైవేట్ వెంచర్ ఇక్కడనే చూడండి, ఇది ఒక కొత్త ఫ్లైఓవర్ అని చెప్పుకోవాలా, బ్రిడ్జ్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు ఈడ తాగడము, ఈయన టెంపుల్ ఉందండి, ఈడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో టెంపుల్ ప్రామిసెస్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది ఎంత దారుణం చెప్పండి. తాగడం అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం అనేది చాలామంది ఇవాళ బాధపడుతూ ఉన్నారు. సో ఎవరైతే నిన్న బాధితుడు ఎవరైతే ఉన్నాడో చాలా వరకు కూడా ఒకే క్యాండిడేట్ని చూసి 5గురు దాదాపుగా అటాక్ చేశారు. చాలా వరకు కూడా కొట్టిన తర్వాత ఆయన బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ తీసుకొని ఆ కాలువలు వేసేసిన తర్వాత ఇక మరి ఆయన కాల్ చేసిండా మరి ఏం చేసిండు అనేది పక్కన పెడితే మాత్రం ఎవరైతే డెలివరీ బాయ్స్ తన తోటి ఎవరైతే మనకి కొలీగ్స్ కావచ్చు వాళ్ళంతా కూడా రావడం జరిగింది. అతన్ని మనకి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించిన తర్వాత దాంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఒక స్కామ్ లాగా చెప్పుకోవాలి. ఏదైతే మనకి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీస్కి సంబంధించి ఎవరైతే దీంట్లో ఎంప్లాయీగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక కొత్త రకమైనటువంటి స్కామ్ అని చెప్పుకోవద్దు, అని చెప్తున్నాను. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే ఇప్పుడు నేను సో పర్సన్ నేను ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకున్న తర్వాత డెలివరీ బాయ్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం దాన్ని ఏదో ఒకటి ఇష్యూ చెప్పేసి మనం డెలివరీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత సమ్ అమౌంట్ అనేది ఆయనకి నువ్వు దానిలో నుంచి ఒక ప్రైజ్ అనేది ఉందండి. సో 300 రూపాయలు ఉందనుకోండి. సో 150 నువ్వు తీసుకొని 150 నాకు ఇచ్చేయి,
దాని తర్వాత ఏదైతే బిర్యానీ ప్యాకెట్ ఉందో అది నాకు ఇచ్చేయని చెప్పేసి కూడా చాలా వరకు కూడా ప్రతి దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి స్కామ్స్. కాకపోతే ఇట్లాంటిదంతా చూసిన తర్వాత ఎవరైతే ఇట్లాంటి ఆగతాయిలు ఎవరైతే ఉన్నారో సేమ్ అదే రకమైన ట్రిక్ ఇక్కడ ప్లే చేశారు. కానీ ఎవరైతే స్విగ్గీ బాయ్ ఎవరైతే ఉన్నాడో ఇదంతా కూడా మన దగ్గర నడవదు, మాకు క్యాన్సిల్ చేసే అథారిటీ లేదు, ఒకవేళ చేసినా కూడా మాకు ఫైన్ పడే అవకాశం ఉంటుందండి అని చెప్పేసి అన్న తర్వాత మా మాట నువ్వు ఎట్లా కాదంటావు అని చెప్పేసి అన్న తర్వాత ఇదంతా కూడా రచ్చ చేసిరు, తుక్కు కొట్టిరు. కొట్టిన తర్వాత బైక్ తీసుకొని ఆ కాలువలో పడేసారు. కాలువలో పడేసిన తర్వాత ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత పోలీస్ అధికారులు వచ్చారు. ఎవరైతే మనకి స్విగ్గీ బాయ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ అనేవి కనిపించినాయి, దాంతోపాటు ఎవరైతే కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకున్నారు. అంటే ఇరు వర్గాలు, అంటే ఇక్కడ ఎవరైతే ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నాం అని చెప్పేసి మనకి 4th టౌన్ పోలీస్ అధికారులు మనకైతే చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా కూడా బాధాకరం అని చెప్పుకోవాలి. ఇక్కడ నిజామాబాద్ ప్రజలు ఉన్నారు. అంకుల్ మీరు చెప్పండి ఒక్కసారి, అంటే నిన్న ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, గొడవ జరిగింది అని చెప్పి చెప్పారు. సో ఇక్కడ తాగుబోతులకి ఇది ఒక అడ్డగా అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు, నిజమేనంటారా? నిజమే, వస్తారు తాగుతారు పోతారు, పాడేసి అయింది. బాటిల్స్ కూడా పగలగొట్టి పోతారు, బాటిల్స్ కూడా పగలగొట్టి పోతారు. ఓకే. సో నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇక్కడ ఒక అబ్బాయిని కొట్టేశారు, స్విగ్గీ బాయ్ని, డెలివరీ బాయ్ని అని చెప్పి తెలుసా. అంటే ఇక్కడ తాగుబోతులకి ఇది ఒక అడ్డా, తాగి బీర్ బాటిల్స్ పగలగొట్టడం కావచ్చు, ఇట్లాంటివి అన్నీ జరుగుతాయంటారా? అవును, పక్కా జరుగుతుంది. దాన్ని చూస్తలేరు, పోలీసు వాళ్ళు కూడా రావాలి, కొంచెం చూడాలి, పెట్రోలింగ్ చేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ పెట్రోలింగ్ లేదని చెప్పేసి అంటారు, అంతేనా? పెట్రోలింగ్ అంటే పోలీసు వాళ్ళు వచ్చింది పోయింది అయితే చూస్తలేము మేము. ఓకే. వచ్చి చూసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. మీరు ఎక్కడ ఉండేది? మీరు ఇక్కడ ఈ అపార్ట్మెంట్సేనా? అపార్ట్మెంట్లో ఉంటాను. ఓకే, మీరు అపార్ట్మెంట్లో మీరు ఉంటున్నారు, మేము కూడా ఇక్కడ అపార్ట్మెంట్కి వచ్చి మేము మాట్లాడడం జరిగింది. సో ఎవరిని అడిగినా కూడా ఇది ఒక పంచాయతీ అయిపోయింది మాకు, ఎప్పుడంటే అప్పుడు ఎనీ టైం అనేది ఇక్కడ ఉంటారు, కొట్టుకుంటారు, తాగుతారు, తింటారు, పడిపోతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఇది నిజమేనంటారు ముమ్మాటికి? మాటికి నిజమంటే నిజమే, చూస్తున్నారు కదా జనాలు, చూస్తున్నారు కదా, జరుగుతుంది అది. ఓకే. మళ్ళీ దీంతో పాటు ఇక్కడ బైక్ రైడ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, బైక్ రేసింగ్ అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇక్కడ కొన్ని మార్క్స్ కావచ్చు, ఇదంతా చూడండి అంకుల్, ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ రైడ్ ఏదైతే మనకి బైక్ రైడ్స్ కావచ్చు, రేసింగ్ ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి అనుకుంటున్నారా బైకర్స్? రేసింగ్ అంతా మేము అంతా పర్టికులర్గా చూడలే, కానీ అవి చూస్తే మాత్రం అనిపిస్తుంది అది అరికట్టాలా. ఓకే, పోలీసులు కొంచెం చూసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి వినాయక్ నగర్ కాలనీ వాసులు కావచ్చు, దాంతోపాటు ఇక్కడ అపార్ట్మెంట్ వాసులతో మనం మాట్లాడినప్పుడు కూడా సేమ్ మనకి ఇదే రిపీట్గా చెప్పారు. సో రిపీటెడ్ టైం మళ్ళీ ఇక్కడ ఒక అంకుల్ కూడా మనకి తను వెళ్తుంటే తను వాకింగ్ వెళ్తూ ఉన్నారు, తను కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇదంతా కూడా ఒక పంచాయతీ అయిపోయింది, ప్రతి దాంట్లో కూడా ఇవాళ ఇబ్బంది అవుతూ ఉంది. ఎవరైనా లేడీస్ కూడా ఈ రూట్ ప్రిఫర్ చేయాలంటే ఇక్కడ ఈ రూట్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు లేడీస్ అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ పక్కన కొన్ని స్కూల్స్ ఉన్నాయండి, స్కూల్స్ వాళ్ళు ఇక్కడ ఇది ఒక షార్ట్ కట్, ఇది సో షార్ట్ కట్ ఉంది కాబట్టి వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఇది మళ్ళీ నైట్ టైంలోనే తాగుబోతులు ఉంటున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి మనం పప్పులో కాలేసినట్టే. ఎనీ టైం నువ్వు ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినావా ఖచ్చితంగా తాగుబోతులు మీరు కనపడుతూ ఉంటారు, ఎక్కడంటే అక్కడ కూర్చుంటారు, గాంజా కావచ్చు లేకపోతే అట్లాంటి మత్తు పదార్థాలు అనేటిది సేవిస్తున్నారు. ఇవాళ బయటకు పోవాలి, ఈ ఏరియాలకు రావాలి అంటే గజగజ వణుకుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి సింధు శర్మ గారు దీనిపైన ఎలాంటి అసలు యాక్షన్ తీసుకుంటారు? సో యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇక్కడ ఈ ఏరియాలో జరిగింది, ఇంకొక ఏరియాలో జరగదని ఏం నమ్మకం ఉంది? సో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. పోలీసు పెట్రోలింగ్ అనేది సవ్యంగా నిర్వర్తించినట్లయితే ఖచ్చితంగా ఇట్లాంటి క్రైమ్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి నిజామాబాద్ సిటిజన్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.